పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? సీజ్ ద షిప్, సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో కాకినాడ పోర్టులు అక్రమంగా బియ్యం ఎగుమతి అవుతున్నాయన్న ఆరోపణ మీద ఆయన పోర్టును సందర్శించడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తి సమాచారం ఉండి అక్కడ అక్రమంగా బియ్యం ఎగుమతి చేస్తున్న వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళారా, లేదా పవన్ కళ్యాణ్ గారి అమాయకత్వం ఈ పర్యటనలో బయటపడిందా? అది కాకుండా పవన్ కళ్యాణ్ గారిలో రాజకీయ కన్నింగ్నెస్ బయటపడిందా? ఈ అంశాల మీద మనం మాట్లాడుకుంటే ఏది కూడా స్పష్టంగా లేదు. పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కాకినాడ పోర్టుకు వెళ్ళాలంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖకు పోర్టుకు సంబంధం లేదు. మరి ఆయన ఎందుకు వెళ్ళారు? ముఖ్యమంత్రి గారు వెళ్ళమన్నారా, లేదా ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకుని వెళ్ళారా? తెలియదు. బియ్యం ఎగుమతి అవుతున్నాయంటే ప్రజలకు ఇవ్వవలసిన చౌక ధరలకు ఇవ్వాల్సినటువంటి చౌక ధర బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారనే సమాచారం మేరకు వెళ్ళారా? అలా అయితే జనసేన పార్టీకి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈ వ్యవహారాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్రమంగా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వెళ్లాల్సిన బియ్యాన్ని ఎగుమతి చేస్తుంటే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు వైసీపీ మీద నెపం నెట్టేసి కూర్చోడానికి అవకాశం లేదు. ఎందుకంటే జనసేన పార్టీకి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి మంత్రి గారు. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి కూర్చుంటారంటే 6 నెలలుగా మీరేం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. అందువల్ల పరిపాలనా పరంగా చూస్తే మీకు సంబంధం లేని, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని పోర్ట్ఫోలియోని భుజాన వేసుకుని పోర్టుకు వెళ్ళి, ఇక్కడ పోర్టు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న మంత్రి కూడా అక్కడ లేరు, వెళ్ళి అక్కడ అధికారులుగా డిఎస్పీ మీద కానీ, పోర్టు అధికారి మీద కానీ, కస్టమ్స్ అధికారి మీద కానీ ఆయన ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, అంతటితో ఆగకుండా కాకినాడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందినవారు, మీకు తెలియకుండా ఇవి జరుగుతున్నాయా అని ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, అంటే నెపం తెలుగుదేశం పార్టీ మీద వేయడం, అధికారులు ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే భావన కలిగేలా అక్కడ అధికారుల మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం. కొన్ని అంతటితో ఆగారా? ఆయన బాహాటంగా విలేకరుల సమావేశంలో చెప్పింది ఏంటి? నన్ను ఆ నౌకలోకి వెళ్ళనివ్వలేదు. ఎవరు వెళ్ళనివ్వలేదు? పోర్టు అధికారి అక్కడే ఉన్నారు, కస్టమ్స్ అధికారి ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు. ఎవరు వెళ్ళనివ్వలేదు? దానికి స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళనివ్వలేదా? కేంద్ర ప్రభుత్వం వెళ్ళనివ్వలేదా? కేవలం అధికారులే అడ్డుకున్నారా? దీని మీద చెప్పలేదు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారం మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాస్తానని కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అంటే ఎవరి మీద? ఒక చిన్న స్థాయి డిఎస్పీ పోర్టు అధికారి మీద హోంశాఖ మంత్రికి ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తారా? ఈ బెదిరింపు ఎవరి మీద? ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నారా? ఎందుకంటే ఈయనకి సంబంధం లేని మంత్రిత్వ శాఖను భుజాన వేసుకుని పోర్టుకు వెళ్ళి అధికారులను బెదిరించి నన్ను నౌకలోకి వెళ్ళనివ్వలేదు అని చెప్పడం, షిప్ను సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం. ఈరోజు 2 రోజుల తర్వాత కలెక్టర్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. షిప్ను సీజ్ చేసేటువంటి అధికారం మాకు లేదు, అందులో ఉన్నటువంటి బియ్యాన్ని సోదా చేసి నిజాలు నిర్ధారించుకునే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పారు. మరి ఈ క్లారిటీ ఆయనకి లేదా? 1-2 సార్లు సీజ్ ది షిప్ అని చెప్పేసి ఆయన ఆవేశంగా చెప్పడం ఇది ఒక అంశం. అంతటితో ఆగకుండా ఆయన ఏమన్నారు? అలీషా ఎవరు, అగర్వాల్ ఎవరు అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు. సరే, దీని మీద అలీషా అని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను బియ్యం ఎగుమతి చేస్తా కానీ ఈ చౌక దుకాణాల బియ్యం అక్రమంగా ఎగుమతి చేయను, నాకు అలవాటు లేదని చెప్పేసి క్లారిఫికేషన్ ఇచ్చారు. అసలు మీకు ఎవరి మీద అనుమానం ఉంది, ఎవరిని నిందితులుగా మీరు ఆరోపణ చేయదలుచుకున్నారు అనేది స్పష్టంగా లేదు. ఆయన పోర్టులో వ్యవహరించిన తీరు, మీడియాలో మాట్లాడిన తీరు అన్నీ గమనిస్తే నేరుగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలా కాకుండా ఆ మాట వాస్తవం కాకపోతే ఆయన ఏం చెప్పాలి? సోదా చేసి ఇట్లా జరిగింది అని ముఖ్యమంత్రికి చెప్తానని చెప్పాలి. అలా కాకుండా కేంద్ర హోంశాఖ మంత్రికి, ప్రధానమంత్రి కార్యాలయానికి చెప్తానారంటే ఎవరిని బెదిరిస్తున్నారు? చిన్న స్థాయి సివిల్ సప్లైస్ అధికారిని, పోర్ట్ అధికారిని, కస్టమ్స్ అధికారి వీళ్ళని బెదిరించేది. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో ఆయనకి ఎక్కడో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని ముఖ్యమంత్రి మీద వ్యక్తం చేయడానికి దీన్ని అవకాశంగా మలుచుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఇక్కడే ఒక ఆరోపణ కూడా వైసీపీ వాళ్ళ నుంచి ఒక ఆరోపణ వచ్చింది. పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళిద్దరూ చేసినటువంటి ఆరోపణ ఏమిటి? స్టెల్లా అనే షిప్ని ఈయన సోదా చేయడానికి వెళ్ళారు, లోపలికి రానివ్వలేదన్నారు. ఆ షిప్ను సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టుగా విజువల్స్లో వచ్చింది. మరి దానికి దగ్గరలోనే కెన్స్టర్ అనే మరో షిప్ ఉంది. ఆ షిప్లో బియ్యం ఎగుమతి చేస్తున్న 42,000 టన్నుల బియ్యం అందులో ఎగుమతి చేస్తున్నారని అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు చెప్పిన విషయం. అవి ఎవరు ఎగుమతి చేస్తున్నారు? రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి వియ్యంకుడు శ్రీనివాస్. మరి ఆ షిప్ని ఎందుకు సోదా చేయలేదు అనేది
అంబటి రాంబాబు గారు, పేర్నాని గారి ప్రశ్న. దానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ, నాదెళ్ల మనోహర్ గారి దగ్గర నుంచి కానీ సమాధానం లేదు. ఈరోజు పయ్యావుల కేశవ్ గారు విలేకరుల సమావేశం పెట్టకుండా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ 3 తరాలుగా మా బియ్యంకుల వారు కేరళ, తమిళనాడులో బియ్యం వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ చౌక ధరల బియ్యాన్ని ఎగుమతి చేయలేదు అని చెప్పారు. ఆయన ఎలాంటి సవాళ్ళను విసరలేదు, సోదా చేసుకోవచ్చని అనలేదు. వెటకారంగా ఒక మాట మాత్రం అన్నారు, కావాలంటే పేర్నాని గారు, అంబటి రాంబాబు గారు చెక్ పోస్టులు పెట్టి బియ్యం సోదా చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. వెటకారం ఎందుకు? బాహటంగానే మీ చేతిలో అధికారం ఉంది, కేంద్రంలో మీ ప్రభుత్వం, మీ పార్టీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్లోకి ఎందుకు సోదాకి వెళ్ళలేదు? చిన్న చిన్న వ్యాపారులు ఎగుమతి చేసుకునేటువంటి స్టెల్లా షిప్లోకి వెళ్తానికి ప్రయత్నం చేశారు. ఇవి సమాధానాలు రావాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే, చాలా పెద్ద ఎత్తున, అసలు ఎంత పెద్ద ఎత్తున అంటే వందల సంఖ్యలో లారీలు బియ్యం అక్కడ కాకినాడ పోర్టుకి వెళ్తాయని చెప్పేసి ఒక మాట చెప్పారు. మరి ఇదే నిజమైతే 6 నెలలుగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెళ్ల మనోహర్ గారు వివిధ జిల్లాల్లో గోడౌన్లు కానీ, రైస్ మిల్లు కానీ సోదా చేస్తున్నారు. మరి సోదా చేసినప్పటికి కూడా ఈ అక్రమ రవాణా జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ప్రతిరోజు 100 లారీలు అక్కడికి వెళ్తున్నట్లే నిజమే అయితే, మరి ఈయన సోదా చేసినప్పటికి కూడా ఎందుకు వెళ్తున్నాయి? ముడుపులు చేతులు మారుతున్నాయా? దానికి సరిగా జవాబు రావాలి. ఈ ఎపిసోడ్ మొత్తం మీద పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు తప్ప ప్రత్యక్షంగా స్పందించలేదు. పరోక్షంగా ఏమన్నారు? బియ్యం అక్రమ ఎగుమతులు ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటాం అని మాత్రం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణల మీద కానీ, చెప్పిన విషయాల మీద కానీ ఆయన స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు నన్ను షిప్లోకి వెళ్ళనివ్వలేదన్నారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడట్లేదు? చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా బియ్యం పోర్టు దాకా ఎలా చేరినాయి అనేది సమాధానం లేదు. అక్రమంగా ఎగుమతులు అవుతున్నాయంటే దానికి బాధ్యులు ఎవరు? సమాధానం లేదు. అమిత్ షా గారికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి కార్యాలయానికి లేఖ రాస్తానన్నారు కదా, దాని మీద స్పందన లేదు. ఇలా అలీషా తర్వాత అగర్వాల్ వీళ్ళిద్దరూ ఎవరని ప్రశ్నించారు. దానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పందన లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితంగా మద్దతుగా ఉండేటువంటి ఈనాడు పత్రికలో మర్నాడు ఒక వార్తా కథనం వచ్చింది, చాలా ప్రముఖంగా వచ్చింది. అక్కడ కాకినాడ పోర్టు కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి అరబిందో కంపెనీ అని. అరబిందో కంపెనీ ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడికి బంధువులది. ఆ పోర్టులో వాటాలు ఉన్నాయి కాబట్టి అక్రమంగా ఎగుమతులు ఈజీగా జరుగుతున్నాయని అర్థం వచ్చేలా ఆ వార్తా కథనం ఉంది. దీనికి కూడా క్లారిటీ వచ్చింది. ఎలా అంటే, అరబిందో వాళ్ళు 41.2% షేర్లు కొన్నది ఇక్కడ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి పోర్టుని, డీప్ సీ పోర్ట్ని ప్రైవేటీకరణ చేశారు. చేసినప్పుడు కేవీ రామారావు అనే దగ్గరికి ఆయన చేతుల్లోకి ఆ పోర్టు వెళ్ళింది. ఆయన దగ్గర ఉన్న షేర్లలో 41.2% షేర్లు అరబిందో వాళ్ళు కొనుగోలు చేశారు. ఇది వ్యాపారాల్లో షేర్లు కొనుగోలు చేయటం, అమ్మటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు? వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఆ షేర్లు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వాటి మీద విచారణ జరుపుతూ ఉంటారు. దానికోసం ఎవరితోనో ఫిర్యాదు చేయించారు. అసలు బియ్యం ఎగుమతి ఏమిటి? డీప్ సీ పోర్ట్లో షేర్ల గురించి ఈ చర్చ ఏమిటి? ఎగుమతి జరిగింది యాంకరేజ్ పోర్ట్లో, వీళ్ళు మాట్లాడేది డీప్ సీ పోర్ట్లో. ఏమన్నా అర్థం ఉందా? ఇది ఒకటి. ఇది చంద్రబాబు నాయుడు సన్నిహితంగా ఈనాడు పత్రికలో వచ్చిన వార్తా కథనం ఇది. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుంచి తిరిగి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కలవాల. జరిగిన విషయాలు ఆయనకి నివేదించలేదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి. నివేదించకపోగా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించిన తర్వాత ఆయన్ని కలుసుకుని దీని మీద చర్చ జరిపారు. వారిద్దరూ ఏం చర్చ జరిపారనేది బయటికి రాల. దాదాపు అన్ని పత్రికలు ఎక్సెప్ట్ 1-2 పత్రికలు మినహా కొన్ని వార్తలు ఇవ్వలేకపోయారు వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనేది. ఒక్క ఆంధ్రజ్యోతిలో మాత్రం ప్రముఖంగా వారిద్దరూ చర్చించారనేది వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మాత్రమే ఈ కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలు ముఖ్యమంత్రికి సన్నిహితులు, ముఖ్యమంత్రి చెబితే తప్ప అలాంటి కథనాలు రావు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 1-to-1 మాట్లాడుకుంటే ఈ పత్రికలకు ఎలా తెలిసింది? అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. వారిద్దరు కాకుండా వీళ్ళకెట తెలిసింది? అందువల్ల ఈ కథనాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే బయటకు వస్తున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు అసలు ఈ బియ్యం అక్రమ ఎగుమతులు ఎట్లా జరుగుతున్నాయి? వీటి మీద నిజాలు నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతోంది. నిజాలు తేల్చాలి అనే మాట తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రావడం లేదు. ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగితే దానికి బాధ్యులు ఎవరు? వాళ్ళని అరెస్ట్ చేయండి, చట్టం ముందు దోషులుగా నిలబెట్టండి, కోర్టులో నిజం నిరూపించండి. అంతే తప్ప 6 నెలల నుంచి ప్రభుత్వ అధికారంలో మీరుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాలు జరిగినాయి కాబట్టి 6 నెలల తర్వాత బియ్యం షిప్లోకి వెళ్ళి అని ఎలా చెప్తారు? దీనికి ఆరోపణకి అర్థవంతంగా ఉండాలి. అలా కాకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడటం.
పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు, గతంలో పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా పోలీస్ అధికారులు నా మాట వింటలేదు అన్నారు. ఇప్పుడు పోర్ట్ అధికారులు నా మాట వింటలేదు, నన్ను షిప్లోకి వెళ్ళడం లేదు అంటారు. నీ అధికారులు మీ మాట విననప్పుడు ఆ రోజున ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, నేను పోలీస్ అధికారులకు చెప్తే చర్యలు తీసుకోవట్లేదు అన్నారు. ఆ రోజున కూడా మీ పోర్ట్ఫోలియో కాదు అది. ఈ రోజున కూడా మీ పోర్ట్ఫోలియో కాదు. ఈ రోజున ఏమంటారు? అధికారులు నన్ను షిప్లోకి వెళ్ళలేదంటారు. అంటారు. అధికారులు మీ మాట విననప్పుడు మీరు ఆ పదవిలో ఉండడం ఎందుకు? రాజీనామా చేయండి. లేదా ఇంత బహిరంగంగా ఆయన అధికారులు నా మాట వింటలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అధికారుల సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాల మీద చర్చ జరపాలి. ఎందుకు ఆయన మాట వింటలేదనేది వాళ్ళని క్వశ్చన్ చేయాలి అధికారులని. ఆయన అది చేయరు. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు 1-to-1 కూర్చొని మాట్లాడింది ఈనాడు జీవితంలో వస్తాయి. ఇదో తమాషా. అందువలన పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అసంతృప్తి ఎక్కడో ఉంది. ఆ అసంతృప్తి ఏమిటనేది తెలియదు. ఈయన పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారిని బెదిరించిన ధోరణిలో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. దీనికి కారణం ఏంటి అది తర్వాత చెప్తాను. బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ఒక పరిణామం జరిగింది. ఆ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు జలజీవన్ మిషన్ పథకాలు సక్రమంగా అమలు జరగడం లేదు, వేగంగా అమలు జరగడం లేదు అని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారని వచ్చింది. అసలు పనితీరులో చాలా గొప్పగా పనిచేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం కంటే అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పరిధిలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ అయినటువంటి జలజీవన్ మిషన్ పనులు జరగడం లేదని ముఖ్యమంత్రి గారు అనడం పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కాదా? ఆ వెంటనే లోకేష్ గారు అందుకుని ఇది సక్రమంగా అమలు జరిగితే ఈ ప్రయోజనం ఉంటుందా, ఆ ప్రయోజనం ఉంటుందా అని ఆయన చెప్పడం. ఇది కోల్డ్ వార్ అయితే జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి మధ్య అంత సత్సంబంధాలు లేవు, వారిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి కారణం ఏమిటి? ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా హోదా ఉండదు, అధికారాలు ఉండవు. ఒక మంత్రి మాత్రమే. ఉప ముఖ్యమంత్రి అనేది కేవలం ఒక అనధికార హోదా, అంతవరకే. అయితే మంత్రివర్గ సమావేశాల్లో కానీ, కలెక్టర్ల సమావేశంలో కానీ, మరే ఇతర అధికార కార్యక్రమాల్లో కానీ ముఖ్యమంత్రి గారు పక్కన లోకేష్ కూర్చుంటారు, మరో పక్కన పవన్ కళ్యాణ్ కూర్చుంటారు. అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సమానమైన హోదాలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినటువంటి లోకేష్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా ఆయన షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ మధ్యకాలంలో అధికారుల్లోనూ, తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ, ప్రతిపక్ష పార్టీల్లోనూ చాలా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ షాడో ముఖ్యమంత్రి అంటే ఏమిటి? తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, ఐఏఎస్ వాళ్ళు కానీ, ఐపీఎస్లు కానీ మొత్తం లోకేష్ గారి దగ్గర హాజరువహించుకుంటున్నారనేది, ఆయన ఆదేశాలు పాటిస్తున్నారనేది. ఇది ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అవమానంగా భావించవచ్చు. ఇది భరించలేకపోవచ్చు. అందుకోసం ఆయన లోగడ పిఠాపురం వెళ్ళినప్పుడు నేనే హోంమంత్రి అయితే పరిస్థితి వేరేగా ఉంటుందని ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే హోంమంత్రి కావాలని కోరుకుంటున్నారా? ఆ మాట నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అడగవచ్చు కదా. అలా కాకుండా ఈ రకమైన డొంకతిరుడు మాటలు ఎందుకు? అందువల్ల మొత్తానికి తెలుగుదేశం పార్టీలోనూ జనసేనకు తెలుగుదేశం పార్టీకి మధ్య కోల్డ్ వార్, ప్రచండ యుద్ధం జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, జనసేన పార్టీకి చెందిన వారు చాలా నిజాయితీగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుక రవాణాలో కానీ, ఇసుక అమ్మకాల్లో కానీ, లిక్కర్ షాపుల వేలంలో కానీ, అమ్మకాల్లో కానీ అక్రమాలు జరిగితే సహించం అంటారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామంటారు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిసాయి. బెల్ట్ షాప్ పెట్టుకోవాలంటే 2 లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి, తెలుగుదేశం పార్టీ వారికి కప్పం కట్టాలి. మెయిన్ షాపులో కూడా వాటా ఇవ్వాలి లేదా కప్పం కట్టాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. జనసేన వాళ్ళు కూడా ఈ వసూళ్లు చేస్తున్నారే. ఈ వసూళ్లు ఎక్కడ జరుగుతున్నాయి? ఒక ఆడియో బయటకు వచ్చింది. జనసేన పార్టీ కార్యకర్త, లోకల్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ లోకల్ నాయకుడి మధ్య ఒక ఆడియో సంభాషణ జరిగింది. దాంట్లో ఏముంది? ఇద్దరు పరస్పరం దూషించుకున్నారు. నువ్వెవడో సుజ్జేటకంటే నువ్వు నీ అంత చూస్తానని ఒకళ్ళు, ఈ రకంగా. అందువల్ల ఈ వసూళ్ల వ్యవహారంలో ఏ పార్టీ కూడా అతీతంగా లేదు అనేది స్పష్టమవుతుంది. మరి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? సరే, చంద్రబాబు నాయుడు గారు అంటే అవినీతిని ప్రోత్సహిస్తారని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పార్లమెంట్ మెంబర్, బీజేపీ పార్లమెంట్ మెంబర్ ఆధిపత్యం చెలాయిస్తూ లిక్కర్ షాపులన్నీ తన మనుషులకు వచ్చేట్టు చేసుకున్నారనేది ఒక ఆరోపణ. జనసేనకు చెందినటువంటి 2 ఎమ్మెల్యేలు, ఒకరు కొణతాల రామకృష్ణ గారు, 2 పంచకర్ల రమేష్ బాబు గారు, వీరిద్దరూ ఆరోపణ చేయటమే కాకుండా ఎంపీ గారి పెత్తనం ఎక్కువైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందన లేదు. అక్కడ పార్లమెంట్ సభ్యుడు ముఖ్యమంత్రిని కలిసి జనసేన వారి మీద ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతుంటే అవినీతి మీద సహించం,
అని హెచ్చరికలు జారీ చేయడం తప్ప అటు చంద్రబాబు నాయుడు గారని ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాబట్టి దోచుకోవడంలో, పంచుకోవడంలో, వాటాల పంపిణీలో తగాదాలు తప్ప మరొకటి కనిపించడం లేదు. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే జనసేన పార్టీలో కూడా పార్టీ నిర్మాణమే దృష్టి లేదు, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టాలనే ఆలోచన కనిపించడం లేదు, పార్టీ మీద అదుపాజ్ఞలు పెట్టుకోవాలన్న ధ్యాస కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. ఉపన్యాసాలు మాత్రం చాలా గొప్పగా నీతి నిజాయితీలతో పరిపాలన చేయాలనే మాటలు మాత్రం చెబుతున్నారు. మొత్తం మీద కనిపించేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నడుమ ప్రచ్ఛన్న యుద్ధం. లోకేష్ గారి ఆధిపత్య వ్యవహార శైలి మీద అసంతృప్తితో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నారని కాకినాడ పోర్టు వ్యవహారంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సింది.